లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అల్కగా పైకి రావాలి, అల్కగా పైసలు సంపాదించాలి, అల్కగా ఎవ్వరికి అందనంత ఎత్తుకెదగాలి, అల్కగా ఎవ్వరి కాడు ఉండనంత సంపాదన దగ్గర పెట్టుకొని అనిపించుకోవాలని కొందరు మస్తు ఖాతాలు వాడతారు. కొందరు బ్యాంకులను కొట్టేస్తే కొందరు బంగారం ఎత్తుకపోతారు, కొందరు ఇండ్లల్లో దొంగతనాలు చేస్తారు, ఇంకా కొందరు చైన్ స్నాచింగులు చేసి బగ్గ పైసలు సంపాదించే ఉపాయం చేస్తున్నారు కదా. అయితే గివీళ్ళు పైసల కోసం ఏం చేసిండ్రంటే గుప్త నిధుల కోసం పాడుబడ్డ ఇంట్ల పారలు గడ్డపారలతోని తవ్వకాలు జరుపుతున్నోళ్లను అట్లనే పట్టుకొని జైలుకు తీసుకుపోయిండ్రు ఆదిలాబాద్ జిల్లాల పోలీసులు. 2 పారలు, 2 బొచ్చెలు, నిమ్మకాయలు మొత్తం 10 మందికి ఎక్కువనే జామై ఈ ఆటోల బండ్ల మీద వచ్చిండ్రట. సప్పుడుగాకం తొవ్వుడేదోవుడట. పావు గంటల్నే ఇగో చూడుండ్రి ఇంతగానం లొంతలు తవ్విండ్రో. చెప్పురా వారి ఎంతమంది వచ్చిండ్రు? 7 మేము 4 అదొకటి మహేష్ ఓనరు వాళ్ళ ఇద్దరు వాళ్ళు రాలే, లోపల దాకా రాలే, బయటే ఉన్నారు. ఆహా, వాళ్ళు బయటకెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే వీళ్ళు లోపట దవ్వినారా? ఇంతనన్నా సిగ్గులేదురా. నువ్వు చెప్పురా వారి, నీకేమైందిరా? చదువుకునేటోనివి ఈ లత్కోరు పని చేయడానికి? మహేష్ ఫ్రెండ్ సర్కిల్ ఇక్కడ రమ్మంటే వచ్చింది సార్. మా ఇంట్లో కలలు పడతానే ఇట్లా అన్న వాళ్ళు. మహేష్ చెప్పిండని వచ్చినావా? గింతనన్నా సిగ్గుచారని లేదురా? ఎంత ముద్దుగా మహేష్ చెప్పిండని వచ్చినా అంటున్నావు. దోస్తుగాడు దావత్కు పిలిస్తే పోవాలే, ఆడుకునే తందుకు పిలిస్తే పోవాలే, పాడుకునే తందుకు పోవాలే, సినిమాకు పోవాలి గని గీ గుప్త నిధులు దవ్వుతూ రారా అంటే వచ్చినవా? చి, యాడికెళ్ళి మోపైండ్రయ్యా. ఈ ఇల్లు ఖచ్చంగా పెంకలే, దీంట్లో బంగారం ఉంటదని మీకెవరు చెప్పిండ్రా? మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కన్నెపల్లి గ్రామంలో జరిగిన ముచ్చటిది. చూడుండ్రి ఏసొంటోళ్ళు మోపైతున్నారో.